తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శుభమస్తు. అయితే మనకి కాలభైరవ ఆరాధన ఈ మధ్య కాలంలో చాలా విశేషంగా వింటూ ఉన్నాము. ముఖ్యంగా కాలభైరవ ఆలయంలో కాలభైరవ ఆరాధన చేసినప్పుడు కూష్మాండ దీపంతో కనుక మనం ఆ దీపారాధన చేసినట్లయితే మనకున్న దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోతాయని, ఏదైనా ఇబ్బందులు ఉన్నా పోతాయని, లేదు మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని, ఇలాంటి నమ్మకం చాలా మందిలో ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి వాటి గురించి ఒక వివరణ ఇవ్వండి. ఒకటి మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మన ఐ డ్రీమ్ అమ్మాయి ద్వారా, విజిత ద్వారా మనకు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. మనం కూష్మాండ దీపం అని ఎవరు పెట్టమని చెప్పారు, ఏ శాస్త్రంలో ఉంది? ఎవరైనా సరే ఒక పూజారులు కానీ, ఎవరైనా సరే ఒక మంచి వ్యక్తులు కానీ, ఎవరైనా వ్యక్తులు కానీ అటువంటి విషయం చెప్పి ఉంటే ఏ శాస్త్రంలో చెప్పబడిందో చెప్తే నేను వింటాను. నేనేది కూడా శాస్త్ర ప్రమాణం లేకుండా నేను చెప్పేవి శాస్త్ర ప్రమాణం ఉండకుండా మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేను శాస్త్ర ప్రమాణం చెప్తాను. కూష్మాండ దీపము అనేది పెట్టుకోండి. ఒకవేళ దీపారాధనకి కూడా నరదృష్టి ఉన్నట్టయితే దిష్టి దోషం తీయడానికి దీపారాధన చేస్తారు. మా అమ్మమ్మ గారు మాకు చిన్నప్పుడు ఇట్లా మనకి చీపురు కట్ట మీద తిప్పడం ఒకటి, పత్తి గింజలతో మంట చేసి ఎర్ర చంద్రమిళ్ళలో వేసి మాకు తిప్పడం ఒకటి మాకు ప్రత్యక్ష కనబడ్డాయి. మాకు ఇది ఆచారాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. శాస్త్రం లేకపోయినా ఆచారాన్ని ఫాలో అవ్వాలి. అది శాస్త్రం అదే చెప్తుంది. శాస్త్రాన్ని పాటించాలి, శాస్త్రం కన్నా కుటుంబ ఆచారం తప్పకుండా పాటించాలని చెప్పారు. అందుకనే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇప్పుడు మనము జూబ్లీస్ పెద్దమ్మ తల్లి ఉంది, బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఉంది. ఏ శాస్త్ర గ్రంథాలు ఉంది అమ్మవారి గురించి? లేదు. ఎక్కడ కూడా జూబ్లీ పెద్దమ్మ గురించి, మా బల్కంపేట ఎల్లమ్మ గురించి ఎక్కడ ఏ గ్రంథంలో కూడా ఉండదు మీకు. కానీ ఎందుకు అంత పవర్ఫుల్గా ఉన్నాయి అంటే ఆ గ్రామంలో ఆ కుటుంబ సభ్యులు, ఆ గ్రామాల్లో వాళ్ళు విపరీతమైనటువంటి శక్తిని కలిగించారు. వాళ్ళు నిరంతరం అమ్మవారికి శక్తిని కలిగించారు కాబట్టి వాళ్ళు ఆ రెండు తల్లులు చాలా పవర్ఫుల్గా ఉంటారు. అందుకే ఎక్కడ పోయి మనం కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. జూబ్లీస్ పెద్దమ్మ తల్లి కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కావచ్చు. అంటే అది ఆ అమ్మవారు చేసేటువంటి పూజల వల్ల, అమ్మవారు చేసే ప్రదక్షిణల వల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ బాగా వచ్చేసి అలా చాలా దేవాలయాలు ఉంటాయి. అలా అంటే మరి మన భాగ్యనగరంలో బోలెడు ఉన్నాయి దేవాలయాలు. మరి అది అన్ని దేవాలయాలకు అంతే విషయంలో సరే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. మరి మనకి మన ట్యాంక్ బండికి, లోయర్ ట్యాంక్ బండి కింద కూడా అమ్మవారి ఎల్లమ్మ గుడి ఉంది. అంత ఎందుకు రష్ ఉండదు, ఒక ఆదివారం తప్ప, ఆషాఢ మాసం తప్ప. మరి అదే మీరు జూబ్లీహిల్స్ బల్కంపేట రండి, ప్రతి మంగళవారం ఆదివారం కిక్కిరిసిపోతారు జనాలు. అంటే ఏమిటి, అక్కడ ఉండే ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్. సో కాబట్టి అంటే నేను ఏదో తప్పు చేస్తున్నాను కాదు, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అంశంలో బలం ఎక్కువగా ఉంటుంది. అలా మనము కుటుంబ ఆచారాన్ని ఫాలో అవుతూ మా అమ్మమ్మ దిష్టి తీసేది. అప్పుడు నేను ఒకసారి చూసాను, మా అమ్మమ్మకి బాగా కడుపునొప్పి వేస్తున్నప్పుడు ఎందుకో మా అక్కయ్య వరకు దిష్టి తీసినప్పుడు గుమ్మడికాయ తీసుకొని చెప్పేసి పండు గుమ్మడికాయ దాని మీద మాకు అమ్మకి, అక్కకి సొంత వరకు హారతి ఇచ్చేసి ఉల్టా తిప్పుతారు. దాన్ని ఎడుతో పట్టుకు ఉల్టా తిప్పేవాళ్ళు. తిప్పి ఆ దీపాన్ని బయటపడేస్తారు కర్పూరం ఇచ్చేసి. అక్కడ చూశాను నేను కూష్మాండ హారతి చూశాను. ఎందుకు ఇస్తారు అంటే అమ్మకి, అంటే దుర్గమ్మ వారికి అటువంటి దిష్టి తీసే ఆచారం ఉందట. కూష్మాండ హారతి అమ్మవారికి ఉంది, దుర్గామాతకి కూష్మాండ హారతి ఉంది, అది శాస్త్రంలో ఉంది. అలా అమ్మవారికి కుడివైపు హారతి కదా, ఇది మనం ఎడవైపు తీపేస్తే దిష్టి పోతుంది పిల్లకని అమ్మమ్మ ఆచారంగా మాకు చెప్పింది. ఒక దగ్గర చూసాం మేము. ఇది శాస్త్రవేత్తలు ఎక్కడ దొరకలేదు నాకు, నేను ఎవరికి చెప్పాలి కదా, దొరకలేదు. అలాంటిది మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాలభైరవుడి దగ్గర తప్పకుండా కూష్మాండ దీపం పెడితే మంచిదని చెప్పిన వాళ్ళు ఎవరో నాకు అర్థం కాలేదు. ఎవరైనా అటువంటి శాస్త్రం చెప్తే నేను దాన్ని తప్పకుండా ఫాలో అవుతాను. పెడితే మంచిదే చెడ్డదా పెట్టవచ్చు, నేను ఇది పెట్టొద్దని చెప్పట్లేదు. పెట్టడం దోషం అంటే రాహుకాల సమయంలో నిమ్మకాయలు డిప్పలు తీసి పెడుతుంటారు, అది కూడా మనకి ఎక్కడ చెప్పబడలేదు. నిమ్మకాయలు డిప్ప పెట్టని చెప్పేసి శాస్త్రంలో, వేదంలో, ఎక్కడ పురాణాల్లో ఎక్కడ లేదు నిమ్మకాయ డిప్పలు తీసి పెట్టడం అనేది. ఎందుకు పెట్టారు అంటే దుర్గమ్మ వారికి నిమ్మకాయలు అంటే ప్రీతి కాబట్టి నిమ్మకాయల దండ వేస్తే మనం యాక్చువల్ పుర్రెల దండ వేస్తారు అమ్మవారికి. ఆ నిమ్మకాయల దండ వేస్తే అమ్మవారికి పుర్రెల దండతో సమానం కాబట్టి అంత ఎనర్జీ ఉంటుంది. పుర్రెని తల నరికి అమ్మవారి మెళ్ళ వేసుకునే పుర్రెకి ఎంత బలం ఉంటుందో ఒక నిమ్మకాయ ఎంత బలం ఉంటుంది. దట్ ఈస్ అ కాస్మెటిక్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నిమ్మకాయలు. కాబట్టి ఆ నిమ్మకాయలు దాన్ని అమ్మవారికి వేస్తే శాంతి కలుగుతుంది, అమ్మవారు మనల్ని వెంటనే అనుగ్రహిస్తుందన్న భావంతో అటువంటి నిమ్మకాయల్లో డిప్పలు తీసి రసం తీసి ఆ దీపం పెడితే ఇంకా అమ్మవారికి ఎక్కువ వెలుగుతుంటుంది కదా, ఒక పాజిటివ్ ఎనర్జీ. నో ప్రాబ్లం. అది రాహుకాల సమయంలో పెడుతుంటారు. మరి ఎక్కడ కూడా లేనటువంటి కొత్త యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్కడో
నాకు తెలిసినంత వరకు అనుకుంటున్నా ఎవరికి దీపం దొరకలేదు పోతే ఏదో పెట్టడానికి రాహుకాలం పెట్టడానికి మేబీ మేకాలు కట్ చేసి ఉల్టా చేసి ఆ మొగుడో వాళ్ళ తమ్ముడో ఎవరు చేసి అక్క ఇది పెట్టని చెప్పేసి వండి పంపేసి పెట్టి ఉంటాడు. ఎవరో ఒక ఆవిడ చూసింది, ఆవిడ ఇంకో ఆవిడ పెట్టింది, ఆవిడ ఇంకో ఆవిడ, ఇలా దానికి ముందుకెళ్ళింది తప్ప శాస్త్రంలో ఉన్నదనే విషయం అయితే నేను చెప్పడం లేదు. దీపం కూడా ఇలానే వచ్చిందంటారా? సింపుల్ లాజిక్. కాబట్టి అటువంటి దీపాలు పెట్టొద్దా అంటే నూనె వేసి దీపం వెలిగించడమే కాబట్టి పెట్టొద్దని చెప్పట్లేదు, పెట్టవచ్చును. పెట్టడం వల్ల ఫలితం అయితే ఏమీ లేదు, స్పెషల్ ఫలితం ఏం లేదు. దీప ప్రజ్వలన ఫలితం ఉంటుంది, ఆ ఫలితం ఉంటుంది, దీపం వెలిగించినటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకు? కార్తీక మాసంలో ఆముదం నెయ్యితో కింద పడిన ఆముదంతో ఒక ఒత్తి వస్తే కార్తీక మాసంలో ఒక వేశ్యురాలు దీపం వెలిగిసరికి ఆవిడకి పాతివ్రత్యం వచ్చింది, పూర్వం అని చెప్పి చనిపోయినప్పుడు స్వర్గానికి వెళ్ళింది. అంటే దీపమే ప్రధానం అక్కడ అమ్మవారికి అయ్యవారికి ఎవరికైనా సరే. అంతే తప్ప కాలభైరవుడికి కూష్మాండ దీపానికి సంబంధము లేనటువంటివి చెప్పకూడదు. మరి ఎప్పుడు చేయాలి అసలు? కాలభైరవుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే శివుడి జటము నుంచి వెంట్రుకల నుంచి ఉద్భవించాడు, అత్యంత అరవీర భయంకరుడు, ఒక రకమైనటువంటి క్షుద్ర రూపం అయింది. అసలు సామాన్యంగా మంచిగా ఉండడు, ఒక రకమైన డిఫరెంట్ అయింది. అసలు అంతా శరీరం కూడా అంతా ఒక ఎలుగుబంటిలాగా వంగిపోయిన శరీరంలో వీరభద్రుడై జుట్టు మొత్తం జుట్టుండి పైకి లేచేసి భయంకరమైన పళ్ళు, ఈ కొయ్యలు ఉంటాయి ఆయనకి వీరభద్రుడికి, అలాంటి స్థాయిలో ఉంటాడు. అంటే ఏమిటి? అరవీరమైన భయంకరుడు, దేన్నైనా ఈవెందో శివుని కూడా తిరిగి చంపగలుగుతాడు, అంతటి బలవంతుడు ఆయన. కాబట్టి అటువంటి ఆయన సృష్టించిన వాడు శివుడు కాబట్టి ఆయన ప్రసన్నం చేసుకుంటే క్షిప్రమైనటువంటి పనులు ఆలస్యం కాకుండా పనులు పూర్తవుతాయి. అది కాలభైరుడి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనం చేయాల్సింది ఆయన నమ్ముకుంటే ఆయన పూజిస్తే ఆలస్యం అవ్వకుండా పనులు పూర్తవుతాయి. కానీ అది అందరి దేవతల్లాగా ఆరాధన లేదు, ఆయనకి కొద్దిగా ఉగ్రరూపమైనటువంటి ఉగ్ర మంత్రాలతో పూజ చేయాలి, ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా పూజ చేయడానికి లేదు. అందుకే మాలాంటి వాళ్ళకి ఆ మంత్రాలు రావు, ఆయనకి డిఫరెంట్ మంత్రాలు ఉంటాయి, అన్ని కూడా సంజ్ఞల ద్వారా అంటే అన్ని సిగ్నిఫికెన్స్ ఉంటాయి. తాంత్రికమైనటువంటి విద్యలకి ఆయనకి ప్రధానం ఇస్తాడు. అటువంటి పూజలు దాంట్లో నమ్మక చమకాలు కూడా చెప్తారు. ఇది ఒకటి. ఈయనకి ఎప్పుడు చేయాలి పూజలు అంటే అష్టమి, పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి తిథులలో ఆయన పూజ చేయాలి. అష్టమి, పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి రోజులలో ఆయన పూజ చేస్తే ప్రసన్నుడు అవుతాడు. మిగతా రోజుల్లో పూజ చేయొద్దా? నేను చెప్పలేదే, ఈ రోజుల్లో పూజ చేస్తే విశేషము, మిగతా రోజుల్లో చేసుకోవడం మీ ఇష్టము. అందుకే కాలభైరాష్టమి, కాలాష్టమి అని చెప్తుంటారు. ఆయనకి విశేషమైంది అష్టమి, ఎందుకంటే ఆయన ఉద్భవించిందే అష్టమి రోజు. శివుడు ఆయన రమ్మని చెప్పింది అష్టమి రోజు. ఎందుకు రమ్మన్నాడు? దక్షయజ్ఞం దగ్గర ఎవడు ఉంటాడు అందరిని వేసేమన్నాడు. దక్షయజ్ఞం ఎవడు ఉంటాడు అక్కడ అందరిని వేసేమన్నాడు, బ్రహ్మ విష్ణుతో సహా. ఇక్కడ ఆయన దాక్షాయని కాలిపోయింది, ఈయన భరించలేకపోయాడు, నా భార్యనే చంపడానికి కారకులు కాబట్టి అక్కడ ఉన్నాడు, ఎవడందరూ కూడా బతుకోవడానికి లేదని చెప్పేసి అనగానే ఈయనకి ఏం తెలియదానికి బ్రహ్మ విష్ణు తెలియనికి శివుడిని నక్కలు అందరూ చంపమని చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఈ దక్షయజ్ఞ నాశనం చేయడానికి బొటన వేలుతో ఫస్ట్ ఇట్లా అంటాడు అంతే. అక్కడ అందరు విష్ణుతో సహా ఎగిరిపడతారు వాళ్ళు, దెబ్బకు విష్ణువు భయపడి వీడిని భయ కష్టాలని చెప్పేసి పారిపోయి దాచుకుంటారు వీళ్ళందరూ కూడా, అనేకమైనటువంటి వస్తువులు దాచిపోతారు. దక్షుడు మాత్రం పరిగెట్టి పెడతాడు, దక్షుడిని అక్కడే సంహరించేస్తాడు ఆయన. కాబట్టి ఇటువంటి అంటే ఎంతమంది శక్తులు అక్కడ, సరస్వతి, లక్ష్మి, విష్ణుమూర్తి, బ్రహ్మగారు, అరిషద్వర్గాలు, ఇంద్రుడు, ఇంతమంది శక్తులకు కూడా సాధ్యం కాదు, అసలు వాడిని ముట్టుకోవడం సాధ్యం కాదు మనకి, పారిపోదని చెప్పి పారిపోయారు వీడు. అటువంటి భయంకరాకారుడు కార్యస్థితికి వెళ్ళినవాడు కాబట్టి తప్పకుండా ఆయన పూజించడం వల్ల మనకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోవచ్చు. అష్టమి రోజు పూజ ఆయనకి పెట్టాల్సిన పదార్థం ఆయనకి చెప్తారు కదా, బీజాక్షరాలతో ఉండేటువంటి ఆరాధన. కొంతమంది దానికి ఏంటంటే మన స్త్రీ సూక్త పురుషూక్త నమ్మచెమకాలతో పూజ చేస్తారు, నమ్మకము చెమకంతో పూజ చేసే ఆచారం ఉంటుంది. బట్ ఆయనకి బీజాక్షరాలు ఉంటాయి, కొన్ని బీజాక్షరాలు చేయాలి. ఆయనకి మినపగారెలు అంటే చాలా ఇష్టం, మినపగారెలు ఆయనకి ఎక్కువ పెట్టాలి. పానకం వడపప్పు ఆయన పెట్టవచ్చును. కొంతమంది కొన్ని ప్రాంతాలకి ఎండుమిర్చి మాల వేస్తారు, ఎండుమిరపకాయల మాల కూడా వేస్తారు, ఎందుకంటే ఘాటైనటువంటి వ్యక్తిత్వం కాబట్టి అవి వేస్తే ఆయన వినమ్రతమైనటువంటి కొద్దిగా ప్రశస్తమైనటువంటి సౌమ్యతని పొందుకుంటాడు. అంటే సౌమ్యత అంటే ప్రశాంతత పొందుకుంటాడు, స్వస్థత పొందుకుంటాడు. కాబట్టి ఆయనకి ఎండుమిరపకాయలు కూడా ఆయన మెడలో వేసి పూజ చేసే లక్షణం కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతం ఎక్కువగా మనకి నార్త్ ఇండియాలో కాశీ అటువంటి, యాక్చువల్గా ఆయన ఎవరు వీరభద్రుడు మనందరికీ కాపలాదారుడు కాదు, కాశీకి మాత్రమే ఆయన కాపలాదారుడు. కాశీ క్షేత్రాన్ని ఎప్పుడు కూడా ఆవరించి ఉంటాడు. అందుకే ముందు కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. అక్కడ విపరీత రద్దు ఉంటుంది మనకి. కాలభైరవుడి యొక్క నలుపు దారం కట్టుకోవడం కూడా విశేషం. కాశీదారం అంటారు కదా, కాశీదారం అంటే కాలభైరవ దారం, అది కట్టుకున్న వాళ్ళకి దృష్టి దోషాలు తగలవన్నటువంటి భావనతో అది కట్టుకుంటారు. దాని ప్రశస్తం. కాలభైరాష్టం చదవడం విశేషం, కాలభైరుడు అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచి ప్రయోజనం. ఈశ్వరాంశలోని వాడే కనుక ఈశ్వరుని పూజినట్టుగా పూజ చేసేటువంటి ప్రయోజనం బాగా ఉంటుంది. ఇప్పుడు ఈయన ఉగ్రరూపం ఒక రకంగా తాంత్రిక విధానం, ఆరాధన చేస్తున్న వాళ్ళకు కూడా లక్షణాలు వస్తాయంటారా? అంటే ఒక్కోసారికి మీరు ఇప్పుడు అమ్మవారి పూజ చేసినప్పుడు అమ్మవారి ఒంటి మీదకి తింటారు కదా, అలా కొంతమందికి నేను చూశాను. అంటే ఈ వీరభద్రుడు కూడా ఒంటి మీదకి రావడం అంటే ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురవడం, ఒక డీప్గా స్వామిని పూజిస్తారు. వాళ్ళకి నేను దేవుడిని అయిపోయినటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు కాలినా ఏం కాదు, వాళ్ళు కాల్చుకున్నా ఏం కాదు, మనం కొట్టినా ఏం కాదు వాళ్ళకి. అంటే అంతటి
బలంగా ఉంటారు వాళ్ళు. సో అటువంటి ఒక డిఫరెంట్ ఆఫ్ అవస్థలోకి వెళ్తారు, స్ట్రాండ్స్లోకి వెళ్తారు. బట్ ఇట్ కెన్ బి ట్రూ, అది జరగడానికి అవకాశం ఉంటుంది. ఆయన మీదకి వీరభద్రుడు ఆవహిస్తాడు. చాలామంది కాలభైరవ దీక్ష ఇవి కూడా తీసుకోవడం చూస్తున్నాం, బ్లూ కలర్ వస్త్రాలు అటువంటివన్నీ కూడా అబద్ధం, అటువంటివన్నీ లేవు. అటువంటివి చేసుకోవడం అనేది వృధా ప్రయాస. కాలభైరవుడికి దీక్ష లాంటివి ఏం లేవు, పూజించడం వరకే ఉంటుంది. ఆ దీక్షలు తీసుకుని 41 రోజు మండలాలు, దానికి 2 ముళ్ళు 6 ముళ్ళు 7 ముళ్ళు అట్లాంటివి ఏం లేవు. ఇవన్నీ కూడా లేనటువంటివి కలిగించుకునే ప్రయత్నం చేయకండి. ఒక్క దగ్గర కొంత తేడా వచ్చినా వంశం మొత్తం నాశనమే అవకాశం ఉంటుంది. కొద్ది తేడా వచ్చిన అవసరం, ఎందుకంటే ఆయన అసలు బ్రహ్మచర్య, అసలు పరిపూర్ణ ఆయనకు ఇంకోటి తెలియదు. నేను నా దేవుడు అంతే, నా దేవుడి వైపు ఎవరైనా సరే దండం పెడితే ఓకే, నా దేవుడు తప్పుగా మాట్లాడితే చంపి పాతేస్తాడు ఆయన. కించిత్ తేడా వచ్చిన, వెంట్రుక మందం తేడా వచ్చినా సరే కాలభైరవుడి కుటుంబాలు నాశనం చేస్తాడు. కాబట్టి అటువంటి వాడితో మనం పెట్టుకోకూడదు. అందుకే ఇంకొండలు పోతే ఇక కాళికాదేవి దీక్ష కూడా వచ్చేస్తుంది. ఎటువంటివి దీక్షలు, ఉగ్రదేవత దీక్షలు, నరసింహస్వామి దీక్ష, ఇటువంటి దీక్షలు ఉండవండి. ఆయన చంపాడు కాబట్టి నేను కూడా పుట్ట చీలుస్తా అని చెప్పేసి, వీరభద్రుడు కత్తి పట్టుకుంటా అని చెప్పేసి ఇలాంటి పిచ్చి వేషాలన్నీ కూడా చేసి గోవింద నామాలు, గోవింద కోటి, అదేంటి గోవింద దీక్ష, ఇంకో దీక్ష, వాళ్ళ అంబ దీక్ష, ఇవన్నీ లేవు. కేవలం శాస్త్రంలో ఒక దగ్గర మాత్రమే హరిహర పుత్రుడికి దీక్ష ఉంది తప్ప మిగతా ఏ దీక్షలు లేవు. నేను మొహమాట లేకుండా చెప్తున్నా మీకు, టీవీ మాధ్యమం ద్వారా చెప్తున్నా. గోవింద దీక్ష కానీ, పసుపు దీక్షలు కానీ, వెంకన్న దీక్షలు కానీ, నరసింహ దీక్షలు కానీ, అంబ దీక్షలు కానీ, బెజవాడ దుర్గమ్మ దీక్షలు కానీ ఏమీ లేవు. అంత అబద్ధం అవన్నీ కూడా. ఇది ఇక్కడ మంచే కదా అంటే మంచే, కానీ ఆ మంచి చాటున తప్పు పని చేయకండి. మంచి చాటు తప్పు పని చేసుకుంటే మేము మంచిగా ఉన్నాం అన్నటువంటి భావంతో వద్దు. నువ్వు తీసుకున్న దీక్షకి పరమార్థం ఏంటి? ఉపవాసం ఉండాలి. 3 పూటలు తినద్దు కాదు, 3 పూటలు తింటారు. ఎవరు తినమని చెప్పాడు? కన్యస్వామి చెప్పాడు, చిట్టుబడి పెడతా ఉంటారు. అసలు తినకూడదు, ఏకభుక్తమే ఉండాలి. దీక్ష అబద్ధం ఆడకూడదు, మౌనంగా ఉండాలి. ఇవాళ రేపు దీక్ష చాటున అన్ని తప్పు పనులు చేసేవాళ్ళు కొన్ని వేల మంది చూసాను నేను. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే మీ నాతో పాటుగా మిమ్మల్ని ఎరిమేలు వరకు తీసుకెళ్తా. ఎరిమేలులోనే ఈ అయ్యప్పలు ఎలా ఉంటారో చూపిస్తాను మీకు. ఎరిమేలులోనే, ఇంకా వాళ్ళు చిన్నపాదం స్టార్ట్ చేయరు. ఎరిమేలిలోనే అక్కడ స్వామివారి యొక్క ఇరుముడి ఫస్ట్ టైం దింపి ఎరిమేలి ధర్మశాస్త్రికి వెళ్ళినప్పుడు మనవాళ్ళు శుభ్రంగా పెట్టేస్తూనే ఉంటారు. దాంట్లో సింపు పోయి, అంతే సింపుల్, బాటిల్ కొట్టు పోతాయి, వెలిగించేసేయి, బీడీదు సిగరెట్లు వెలిగించేస్తూనే ఉంటారు. వీళ్ళు దీక్షలు మళ్ళీ ఏంటంటే కోపాలు వస్తాయి వాళ్ళకి. దీనికి ఉండేటువంటి గురుస్వామిని పిచ్చగొట్టు కొడతాను నేను. గురుస్వామి ఫస్ట్ కొట్టాలి, వీడే కరెక్ట్ తప్పుగా ఉన్నాడు. సరే మంచి గురుస్వామి నేనేమో తప్పనట్లేదు. పిచ్చి గురుస్వామి, అందరు గురుస్వామి పిచ్చి గురుస్వామి. ఏదో గదస్వామి, ఏదో కంకస్వామి, ఏదో కంఠస్వామి, 21 సార్లు పోయి వచ్చాను నేను. 21 టైమ్స్ వెళ్ళొచ్చాను మేము. కాబట్టి ఇటువంటి దీక్షలు కూడా ఏది కూడా చెప్తున్నాను కదా, పరిపూర్ణటువంటి బ్రహ్మచర్యము, ఏకభుక్తము, సత్యవాదం మాత్రం ఉండాలి. మాతాపితృల సేవ మాత్రమే చేయాలి. ఒక రకమైన పద్ధతిలో ఉండాలి. మనం బాగా గడ్డ పెంచుకోవాలి నీట్గా. అంటే గడ్డ పెంచుకోవడం కాదు, గడ్డ మీద దృష్టి ఉండదు, జుట్టు మీద దృష్టి ఉండదు. పరిపూర్ణంగా ఎప్పుడు కూడా హరిహర నామస్మరణ చేయాలి. అది వదిలిపెట్టిన ఇష్టం ఉన్నట్టుగా చేసేట నేను కన్యస్వామిని నాకు 2 ఇడ్లీలు పెట్టాలి, నేను కత్తిస్వామి నాకు 3 ఎత్తులు పెట్టాలి. వాడు చెప్పాడు మీకు, నేను గురుస్వామి నాకు డబ్బులు ఇవ్వాలి, ఇరుముల్లో 50,000 వేయాలి, నేను తీసుకున్న దగ్గర 50,000 నా జోలు పెట్టుకోవాలి. అటువంటివన్నీ అబద్ధాలు. ఇరుముడిలో కేవలం ఒక సంచిలో అన్నం, ఒక సంచిలో స్వామివారికి ఇచ్చే సమర్పణ కానుకలు. ఇది బియ్యం ఇప్పటియాడు వాడు, ఎక్కడ ఇప్పుతాడు వీడు? ఇప్పటియాడు వండడు వాడు. ఇరుముల బియ్యం ఇప్పినవాడు ఎవడన్నా తెలుసా మీకు? అసలు ఇరుములు ఒక సంచిలో బియ్యం ఉంటాయని. ఆ బియ్యం ఇప్పుడు పోయేటప్పుడు మనకి భుక్తే అది. ఇరుములు తీస్తే పక్కన పెడితే హోటల్ బాబు పోరిలా దోశలా, ఇది పరిస్థితి మనకి. ఆ ఇరుముడు సంచిలోకి పోయి బియ్యం ఎందుకుంటాయంటే మన విప్పి గురుస్వామికి గురుస్వామి వండి పెట్టాలి మనకి. అది ఏడుంది ఇప్పుడు. అలా అంటే కడుపు చుంచుకుంటే కాలు మీద పడుతుంది. అందుకే మన సనాధర్మం అంతా కూడా విచ్చలవిడితనం అయిపోయి ఎవడికి వాళ్ళని గురుస్వామిని, నా స్వామి, దొంగ బాబాలు, సన్యాసి బాబాలు ఎక్కువ మంది అయిపోయారు. లోపల చేసేది పనులన్నీ కూడా ఎంజాయ్మెంట్, బయట చేసేంత కూడా సన్యాస దీక్షలు. కాబట్టి లోపల 4 అమ్మాయిలు, బయట మాత్రం అందరూ సన్యాసులు, ముసలోళ్ళు. ఇలా ఉంటుంది మన సమస్యలన్నీ కూడా. కాబట్టి అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. దీక్షలు చేసేటప్పుడు కరెక్ట్ చేయండి. వీరభద్రస్వామి దీక్షలు అయితే ఎవడైనా ఉండదని చెప్తే పుస్తకం ఉంటే తీసుకురండి, లేదా మర్యాదగా మూసుకొని కూర్చోండి. ఇది నేను గట్టిగా చెప్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. వీరభద్రస్వామికి దీక్షలు లేవు. ఆయన కేవలం ఆయన దిక్పాలకుడు మాత్రమే, దిక్కులను పరిపాలించేవాడు. కాబట్టి ఆయన శివుడికి వరకే నిలబడతాడు. ఆయనకి ఎటువంటి దీక్షలు లేవు. ఆయన పూజ్యమని చెప్పాడు ఎక్కడ కూడా. ఆయన చేయమని చెప్పలేదు, నన్ను పూజ్యమని చెప్పలేదు ఆయన. రైట్, అది విషయం. శుభమస్తు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.